మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే బుధవారం అష్టమి. చాలా మంచి రోజు, చాలా చక్కటి రోజు. గణపతికి ఎంతో ఇష్టమైన రోజు. బుధవారం అష్టమి తిథి కలిసి వస్తే ఆ రోజు బుధ అష్టమి యోగం ఉందని అంటారు. ఇలాంటి యోగం మళ్ళీ రాదు, చాలా అరుదుగా వస్తుంది. ఈరోజు తులసి మొక్కపై దీనిని చల్లండి చాలు, కష్టాలు కన్నీళ్లు పోతాయి. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. 24 గంటల్లో మీ జాతకం మారిపోతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. ధన లాభం కలుగుతుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. నార్మల్గా అందరి ఇళ్లల్లో తులసి చెట్టు ఉంటుంది. తులసి చెట్టును అందరూ పవిత్రంగా భావించి పూజిస్తారు. తులసి చెట్టును ఇంటి దగ్గర పెంచుకోవటం వలన ఎటువంటి చెడు శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. అంతేకాదు, ఎవరైతే తులసి చెట్టును ఇంటి దగ్గర పెంచుతారో ఆ ఇంట్లోని వారు ఎప్పుడూ సంతోషంగా ఉండగలుగుతారు. తక్కువ కష్టాలు వస్తాయి. అంతేకాదు, తులసి చెట్టును ఇంటి దగ్గర పెంచటం వలన ఇంట్లోని వారికి భక్తి అనేది పెరుగుతుంది. కాబట్టి అందరూ ఇంటి దగ్గర ఒక తులసి మొక్కను పెంచండి. మీరు పూజలు చేసినా చేయకపోయినా ఒక తులసి మొక్కను ఇంటి దగ్గర పెంచండి. ఒకటి కన్నా ఎక్కువ తులసి మొక్కలను అయినా సరే పెంచుకోవచ్చు. ఎందుకంటే తులసికి మన కష్టాలను తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి. మన జీవితాన్ని మార్చేసే శక్తి ఉంది. కష్టాలను కన్నీళ్లను తొలగించే అపురూపమైన శక్తులు తులసి మొక్కకు ఉన్నాయి. కనుక రేపు అష్టమి రోజు ఇంట్లో తులసి చెట్టు ఉన్నవారు ఆ తులసి చెట్టు మీద ఇది చల్లండి చాలు, మీ కష్టాలు కన్నీళ్లు పోతాయి. 24 గంటల్లో మీ జాతకం మారిపోతుంది. వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సర్వ దరిద్రాలు పోతాయి. అన్ని రకాల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ జీవితం మారిపోతుంది. జాతక దోషాలు పోతాయి. చాలా బాగా కలిసి వస్తుంది. మరి ఇంతకీ ఈ అష్టమి రోజున తులసి చెట్టు మీద ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు విందాం. కింద ఉన్న కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని భక్తితో కామెంట్ చేయండి. అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో ఒక మహావృక్షం ఉండేది. అది 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఒక మర్రి చెట్టు. ఆ చెట్టు ఎంతో మందికి నీడను, ఎన్నో పక్షులకు ఆశ్రయాన్ని ఇచ్చేది. ఆ చెట్టు మీద ఒక చిన్న పిచ్చుక ఉండేది. ఆ పిచ్చుక చూడడానికి చాలా చిన్నదే అయినా దాని మనసు మాత్రం హిమాలయాలంతా పెద్దది. సాధారణంగా పక్షులు అంటే తమ గూడు, తమ ఆహారం, తమ పిల్లల గురించి మాత్రమే ఆలోచిస్తాయి. కానీ ఈ పిచ్చుక మాత్రం చాలా ప్రత్యేకం. అడవిలో ఏ జంతువు ఆకలితో ఉన్నా, ఏ చిన్న పక్షి పిల్ల గూటి నుండి కింద పడిపోయినా అది తట్టుకోలేకపోయేది. తన నోటితో పండ్లను తెచ్చి ఆకలితో ఉన్న వాటికి తినిపించేది. ఎండాకాలం వచ్చిందంటే చాలు, పక్షులకు నీళ్లు దొరకవు. అప్పుడు ఈ పిచ్చుక కిలోమీటర్ల దూరం వెళ్ళి ఎక్కడ నీళ్లు ఉన్నాయో కనిపెట్టి వచ్చి మిగతా పక్షులన్నిటినీ అక్కడికి తీసుకుని వెళ్ళేది. ఒకసారి ఒక వేటగాడు వేసిన బాణం తగిలి ఒక నెమలి విలవిలలాడుతూ ఉంటే ఈ పిచ్చుక తన చిన్ని ముక్కుతో ఆ బాణాన్ని బయటకు తీయడానికి ప్రయత్నించింది. గాయానికి కొన్ని పచ్చని ఆకులను తెచ్చి పెట్టి ఆ నెమలి ప్రాణాలను కాపాడింది. ఇలా తన జీవితకాలమంతా స్వార్థం లేకుండా కేవలం ఇతరుల కోసమే బ్రతికింది. పుణ్యం అంటే ఏదో గుళ్ళకు వెళ్తే వచ్చేది కాదు. తోటి ప్రాణి కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేస్తే వచ్చేదని ఆ పిచ్చుక నిరూపించింది. ఒకరోజు ఆకాశం ఒక్కసారిగా నల్లబడింది. భయంకరమైన గాలివాన మొదలయ్యింది. పెద్ద పెద్ద చెట్లు కూడా నేలమట్టం అవుతూ ఉన్నాయి. ఆ తుఫాను ధాటికి పిచ్చుకలు కట్టుకున్న గూళ్ళన్నీ చెల్లాచెదురు అయిపోయాయి. ఈ పిచ్చుక తన గుటిలో ఉన్న చిన్న పిల్లలను తన రెక్కల కింద దాచుకుని కాపాడుకోవాలని చూసింది. కానీ విధి చాలా బలమైనది. ఒక పెద్ద కొమ్మ విరిగి సరిగ్గా ఆ గూటి మీద పడింది. ఆ ప్రమాదంలో పిచ్చుక తన పిల్లలతో సహా ప్రాణాలు వదిలేసింది. చనిపోయిన ఆ పిచ్చుక ఆత్మ నేరుగా యమలోకానికి చేరుకుంది. యమధర్మరాజు సభలో చిత్రగుప్తుడు ఆ పిచ్చుక చేసిన పుణ్య కార్యాల చిట్టాను చదివాడు. ప్రభు, ఈ చిన్న పిచ్చుక చేసిన పుణ్యం సామాన్యమైనది కాదు. ఇది ఒక మనిషి కూడా చేయలేనన్ని సేవలు చేసింది. దీనికి స్వర్గలోకంలో గొప్ప స్థానం లభిస్తుంది అని చెప్పాడు. యమధర్మరాజు ఆ పిచ్చుకను చూసి మురిసిపోయాడు. ఓ చిన్ని ప్రాణమా, నీ నిస్వార్థ సేవకు నేను ఎంతో సంతోషించాను. నీ పుణ్యఫలం ప్రకారం నీకు తిరిగి భూమి మీద జన్మించే అవకాశం ఇస్తున్నాను. నీవు కోరుకుంటే ఒక అందమైన ఐశ్వర్యవంతురాలైన స్త్రీగా పుట్టవచ్చు, లేదా సర్వశక్తివంతుడైన ఒక పురుషుడిగా పుట్టవచ్చు.
ఈ రెండిటిల్లో నీకు ఏ జన్మ కావాలో కోరుకో అని అడిగాడు. అప్పుడు ఆ పిచ్చుక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది యముడికి నమస్కరించి ఇలా అంది, స్వామి, మీరు నాకు జన్మను ఇస్తానంటున్నారు, కానీ నాకు ఏ జన్మ వద్దనిపిస్తోంది. ముఖ్యంగా ఈ భూమి మీద స్త్రీగా పుట్టడం కంటే నరకం ఇంకొకటి లేదని నేను భావిస్తూ ఉన్నాను. అలాగే అహంకారంతో నిండిన పురుష జన్మ కూడా నాకు వద్దు. నేను భూమి మీద ఉన్నప్పుడు కల్లారా ఒక కథను చూశాను. ఆ కథ వింటే మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇలా అంటున్నాను. నేను ఉండే మర్రి చెట్టు కింద గౌరీ అనే ఒక అమ్మాయి ఉండేది. ఆమె కథ వినండి ప్రభు అంటూ ఆ పిచ్చుక చెప్పటం మొదలుపెట్టింది. గౌరీ పుట్టటమే ఎంతో దరిద్రంలో పుట్టింది. ఆమె పుట్టిన వెంటనే తండ్రి తాగుడకు బానిసై చనిపోయాడు. నీవు పుట్టాకే మా అరిష్టం మొదలైంది అని ఊరి వాళ్ళంతా ఆ పసిగుడ్డును నిందించారు. తల్లి కూలి పనులకు వెళ్ళి గౌరిని సాకింది. చిన్నప్పటి నుండి గౌరికి ఆటపాటలు లేవు, కొత్త బట్టలు లేవు. 10 ఏళ్ల వయసు నుండే ఇతరుల ఇళ్లల్లో అంట్లు తోమటం, ఓడవటం వంటి పనులు చేసేది. యజమానులు పెట్టే తిట్లు, విసిరేసే పాచి అన్నం తింటూ పెరిగింది. ఆమెకు ఆకలి అంటే తెలుసు గాని కడుపు నిండా తినటం అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు. అయినా సరే ఆమె మనసులో ఏనాడు ఎవరి మీద ద్వేషం లేదు. తనకు దొరికిన ఆ పాచి అన్నంలో కూడా ఒక ముద్ద తీసి నాకు వేసేది. అలా ఆమె కష్టంలోనే పెరిగి పెద్దదయ్యింది. వయసుతో పాటు ఆమెలో అందం కూడా పెరిగింది. ఒకరోజు ఆ ప్రాంతపు జమీందారు గారు మా అడవికి వేటకు వచ్చారు. దారి తప్పి ఆ గ్రామానికి వచ్చిన ఆయనకు గౌరీ కనిపించింది. మురికి బట్టల్లో ఉన్న ఆమె ముఖంలోని తేజస్సు ఆయనను కట్టిపడేసింది. వెంటనే ఆయన మనసు పడి ఆమెను పెళ్లి చేసుకుంటానని ఊరి పెద్దల ముందు ప్రకటించాడు. ఆ ఊరి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఒక అనాథ పిల్ల జమీందారు కోటలోనికి మహారాణిలా వెళ్ళటం అంటే అది ఆమె పూర్వజన్మ సుకృతం అని అందరూ అనుకున్నారు. తల్లి కూడా తన కూతురి కష్టాలు తీరిపోయాయని సంతోషించింది. జమీందారు గౌరిని పెళ్లి చేసుకుని కోటకు తీసుకువెళ్ళాడు. మొదట్లో ఆయన ఆమెను ఎంతో ప్రాణంగా చూసుకున్నాడు. గౌరికి కావలసినవన్నీ సమకూర్చాడు. బంగారము, పట్టు వస్త్రాలు, సేవకులు, ఆమె జీవితం ఒక్కసారిగా మారిపోయింది. గౌరి కూడా తన భర్తను దైవంగా భావించింది. ఆయనకు ఏ చిన్న కష్టం రాకుండా చూసుకునేది. కానీ కాలం గడిచే కొద్దీ జమీందారుకు ఉన్న కొన్ని వ్యసనాలు బయటపడ్డాయి. ఆయన విచ్చలవిడిగా జోదం ఆడటం, తప్పుడు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఆస్తి అంతా కరిగిపోవటం మొదలయ్యింది. ఉన్న పొలాలు, ఇల్లు, నగలు అన్నీ అప్పుల పాలయ్యాయి. చివరికి కట్టుకున్న బట్టలతో బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో జమీందారు తన తప్పును ఒప్పుకోకుండా గౌరి మీద పడ్డాడు. నిన్ను పెళ్లి చేసుకున్న ముహూర్తం బాగోలేదు. నీవు మా ఇంట్లో అడుగుపెట్టిన రోజే నా దరిద్రం మొదలయ్యింది. నీవు ఒక దరిద్రపు గొట్టుదానివి. నీ పాదం మా కోటలో పెట్టాకే నా సర్వస్వం పోయింది అని ఆమెను అందరి ముందు అవమానించాడు. గౌరి ఏడుస్తూ ఆయన కాళ్ళ మీద పడింది. స్వామి, ఆస్తి పోతే పోయింది, మనం కష్టపడి బ్రతుకుదాం, నన్ను వదిలివేయకండి అని బ్రతిమలాడింది. కానీ ఆయన వినలేదు. నీ వల్ల పోయిన ఆస్తిని మళ్ళీ సంపాదించాలంటే నేను ఒక ధనవంతుడి కూతురిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఆ రోజే గౌరిని మెడపెట్టి బయటకు నెట్టేశాడు. మళ్ళీ ఇంకొక ధనవంతురాల్ని పెళ్లి చేసుకున్నాడు. కట్టుకున్న భర్త, ప్రాణంగా ప్రేమించిన మనిషి అలా నడి రోడ్డు మీదకు తోసేసరికి గౌరికి దిక్కుతోచలేదు. తన తల్లి దగ్గరకు వెళ్దామంటే అప్పటికే తల్లి అనారోగ్యంతో చనిపోయింది. ఊరిలోనికి వెళ్తే ఆ ఊరి మగవాళ్ళంతా ఆమెను ఒక మనిషిలా కాకుండా ఒక వస్తువులా చూడటం మొదలుపెట్టారు. ఇక్కడే నేను స్త్రీల గురించి చెప్పే మొదటి చెత్త విషయం ఉంది స్వామి. ఒక స్త్రీకి కష్టం వస్తే సమాజం ఆమెను ఆదుకోదు. పైగా ఆమెలో తప్పు వెతుకుతుంది. భర్త వదిలేశాడంటే ఈమెలో ఏదో లోపం ఉండే ఉంటుంది. ఈమె వ్యక్తిత్వం బాగోలేదు, అందుకే ఆయన వదిలేశాడు అని ముద్ర వేస్తారు. ఊరిలోని మగవాళ్ళు ఆమె చుట్టూ తిరగటం మొదలుపెట్టారు. ఆమెకు నీడ ఇవ్వటం కోసం కాదు, ఆమెను అనుభవించటం కోసం. ఒకప్పుడు మహారాణిలా చూసిన కళ్ళే ఇప్పుడు ఆమెను నీచంగా చూశాయి. వీధుల్లో వెళ్తూ ఉంటే అసభ్యకరమైన సైగలు చేసేవారు. భర్త లేని దానివి కదా, మా దగ్గరకు రా, నిన్ను బాగా చూసుకుంటాం అని ముఖం మీదే అడిగేవారు.
అది విన్నప్పుడు గౌరి గుండె తరుక్కుపోయేది. ఆమె గౌరవంగా బతకాలని చూస్తూ ఉంటే ఈ మగ సమాజం ఆమెను బజారు మనిషిని చేయడానికి సిద్ధపడింది. ఇంకో రెండో చెత్త విషయం ఏమిటంటే స్వామి, పురుషులు తమ అహంకారం కోసం ఎంతకైనా తెగిస్తారు. ఆ జమీందారు రెండో పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నాడు. కానీ గౌరి మాత్రం ఆకలితో అలమటిస్తోంది. ఒక మగవాడు స్త్రీని వదిలేస్తే సమాజం అతన్ని ఏమీ అనదు. కానీ ఒక స్త్రీ అనాథగా మిగిలిపోతే ఆమె మీద పడి ఏడవడానికి అందరూ వస్తారు. గౌరి ఒక పూట తిండి కోసం కూలి పనికి వెళ్తే అక్కడ కూడా యజమానులు ఆమెను తప్పుడు చూపులతోనే వేధించేవారు. నువ్వు నాకు లొంగిపోతేనే నీకు పని ఇస్తాను అని షరతులు పెట్టేవారు. ఒక పక్క ఆకలి, మరో పక్క అవమానం. గౌరి ఏడుస్తూ నేను ఉన్న మర్రి చెట్టు దగ్గరకు వచ్చింది. ఆమె కళ్ళల్లో ఉన్న వేదన చూసి నా ప్రాణం విలవిలలాడిపోయింది. ఒక స్త్రీగా పుట్టటం అంటే ఇంత నరకమా అని నాకు అప్పుడే అనిపించింది. ఆమె తన పాత జ్ఞాపకాలను తలుచుకుంటూ ఏడ్చింది. చిన్నప్పుడు తిండి లేక ఏడ్చాను, ఇప్పుడు గౌరవం లేక ఏడుస్తున్నాను. నేను చేసిన పాపం ఏమిటి? కేవలం ఆడదానిగా పుట్టటమే నా పాపమా అని ఆకాశం వైపు చూస్తూ అరిచింది. ఆమెకు ఆకలి వేస్తూ ఉంటే తినడానికి అన్నం లేదు, దాహం వేస్తూ ఉంటే నీళ్లు ఇచ్చే నాథుడి లేడు. ఊరి చివర ఉన్న ఆ చెట్టు దగ్గరకు ఎవరైనా వస్తారేమో అని ఆశగా చూసింది. కానీ అక్కడికి వచ్చిన మగవాళ్ళు కూడా ఆమె ఆకలిని తీర్చటం కంటే ఆమె శరీరాన్ని ఎలా వాడుకోవాలా అని ఆలోచిస్తూ ఆమె చుట్టూ తిరిగారు. ఆ నీచమైన చూపులను భరించలేక గౌరి ఆ రోజంతా ఏడుస్తూనే ఉంది. చివరికి నీరసించిపోయి ఆ చెట్టు కిందనే ఒరిగిపోయింది. ఆమె చనిపోయే క్షణంలో కూడా మళ్ళీ జన్మంటూ ఉంటే ఆడదానిగా మాత్రం పుట్టకూడదు అని మొక్కుకుంది. ఆమె ఆత్మ ఆ శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు కూడా ఆ చుట్టుప్రక్కల ఉన్న మగవాళ్ళు ఆమె చనిపోయిందని బాధపడలేదు. ఈ శవం మీద ఉన్న చిన్న చిన్న నగల కోసం గొడవ పడ్డారు. ఇది మనుషుల నైజం స్వామి, ఇది మగవారి బుద్ధి. ఇప్పుడు చెప్పండి ధర్మరాజా, నేను స్త్రీగా ఎందుకు పుట్టాలి? స్త్రీ అంటే కేవలం పురుషుడి అవసరాలు తీర్చే వస్తువా? ఆమెకు మనసు ఉండదా? ఆమె కష్టాలకు విలువ ఉండదా? ఒక మగవాడు ఎన్ని తప్పులు చేసినా సమాజం క్షమిస్తుంది, కానీ ఆడది ఏ తప్పు చేయకపోయినా నిందలు మొయ్యాలి. ఆమె విజయం సాధిస్తే వెనుక ఎవరో మగవాడు ఉన్నాడు అంటారు. ఆమె ఓడిపోతే ఆమె చేతగానిది అంటారు. మగవాడికి అహంకారం ఎక్కువ, స్త్రీకి కన్నీళ్లు ఎక్కువ. ఈ భూమి మీద మానవత్వం చచ్చిపోయింది. మనుషులు ఒకరిని ఒకరు ప్రేమించుకోవటం మానేశారు. స్వార్థం, కామం, అహంకారం వీటితోనే మనుషులు బ్రతుకుతున్నారు. ఇలాంటి మనుషుల మధ్య నేను ఉండలేను. పురుషుడిగా పుడితే నాకు అహంకారం వస్తుందేమో, మళ్ళీ నేను కూడా ఇంకొక గౌరిని ఏడిపిస్తానేమో అన్న భయం నాకు ఉంది. స్త్రీగా పుడితే ఆ కష్టాలను భరించే శక్తి నాకు లేదు. అందుకే నాకు ఈ 2 జన్మలు వద్దు. నేను పక్షిగా ఉన్నప్పుడు చేసిన ఆ కొద్దిపాటి పుణ్యాన్ని నాకు ప్రసాదంగా ఇచ్చి ఈ జనన మరణ చక్రం నుండి నన్ను విముక్తుణ్ణి చెయ్యండి. నాకు మోక్షం ప్రసాదించండి. ఆ భగవంతుడి పాదాల దగ్గర శాశ్వతంగా ఉండేలాగా దీవించండి అని వేడుకుంది. పిచ్చుక చెప్పిన మాటలు విన్న యమధర్మరాజు కళ్ళు చెమర్చాయి. సృష్టిని శాసించే యముడు కూడా ఒక క్షణం మౌనంగా ఉండిపోయాడు. చిత్రగుప్తుడు తన పుస్తకాన్ని పక్కన పెట్టేశాడు. ఒక చిన్న పిచ్చుక భూమి మీద ఉన్న ఇంత పెద్ద సత్యాన్ని గ్రహించిందంటే అది సామాన్యమైన విషయం కాదు. యముడు ఆ పిచ్చుక దగ్గరకు వచ్చి, ఓ పుణ్యాత్మురాలా, నీవు చెప్పినవన్నీ అక్షర సత్యాలు. మనుషులు తమ బుద్ధిని మార్చుకోనంతకాలం భూమి మీద నరకం ఉంటూనే ఉంటుంది. స్త్రీని గౌరవించని జాతి ఎప్పటికీ బాగుపడదు. పురుషులు తమ అహంకారాన్ని వీడనంతకాలం శాంతి ఉండదు. నీవు మనిషిగా పుట్టి ఈ బాధలు అనుభవించటం నాకు ఇష్టం లేదు. నీవు కోరుకున్నట్లే నీకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను. నీవు మాయా ప్రపంచం నుండి విముక్తి పొంది పరమాత్మలో ఐక్యమైపో అని వరమిచ్చాడు. వెంటనే ఆ పిచ్చుక ఆత్మ ఒక దివ్యమైన కాంతిగా మారి ఆకాశంలోనికి కలిసిపోయింది. ఈ కథ మనకు నేర్పే పాఠం ఒక్కటే. మనం మగవారిగా పుట్టినందుకు గర్వపడటం కాదు, మన ప్రవర్తనను మార్చుకోవాలి. జమీందారులా తన తప్పులను భార్య మీదకు నెట్టివేయటం పురుష లక్షణం కాదు. కష్టకాలంలో భార్యకు వెన్నెముక్కలా నిలబడడమే నిజమైన మగతనం.
అలాగే సమాజం కూడా ఒక స్త్రీ ఒంటరిగా ఉందంటే ఆమెను వేధించటం కాకుండా ఆమెకు రక్షణ కవచంలా నిలబడాలి. పిచ్చుక చెప్పిన ఆ 2 చెత్త విషయాలు మనల్ని ఆలోచింపజేయాలి. మగవాడు తన విజయాన్ని తనది అనుకుంటాడు, తన ఓటమిని మాత్రం స్త్రీ మీదకు నెట్టేస్తాడు. ఇది మొదటిది. రక్షణ లేని స్త్రీని చూస్తే సమాజం సానుభూతి చూపదు, సదా దాన్ని అవకాశంగా మార్చుకోవాలని చూస్తుంది. ఇది రెండవది. ఈ 2 దుర్గుణాలు మన సమాజం నుండి పోవాలి. స్త్రీని గౌరవించే సమాజం మాత్రమే సుభిక్షంగా ఉంటుంది. నేటి కాలంలో కూడా ఎంతోమంది గౌరీలు మన కళ్ళ ముందే కన్నీళ్లు పెడుతూ ఉన్నారు. భర్తల వేధింపులకు, సమాజపు నీచపు చూపులకు బలైపోతూ ఉన్నారు. అహంకారంతో నిండిన మగవాళ్ళు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఆడవారిని బలి చేస్తూ ఉన్నారు. ఇది మారాలి. ప్రతి మగాడు తన ఇంట్లో ఉన్న స్త్రీని ఒక దేవతలా కాకపోయినా కనీసం తనతో సమానమైన మనిషిగా చూడాలి. ఆమె మనసును, ఆమె కష్టాన్ని గుర్తించాలి. అప్పుడే ఆ పిచ్చుక అడిగిన మోక్షానికి ఒక అర్థం ఉంటుంది. ఈ కథ మన కళ్ళు తెరిపించాలి. స్త్రీల పట్ల మన దృక్పథం మారాలి. అప్పుడే ఆ భగవంతుడి అనుగ్రహం మనపై ఉంటుంది. నమ్మకమే మనకు బలం. ఆ నమ్మకంతోనే మనం మార్పు వైపు అడుగులు వేయాలి. చివరిగా ఒక్క మాట, స్త్రీ ఓర్పుకు హద్దు ఉంటుంది. ఆమె సహనాన్ని పరీక్షించకండి. ఆమె కన్నీరు పెట్టిన ఇల్లు ఎప్పటికీ ప్రశాంతంగా ఉండదు. మగవాళ్ళు తమ అహంకారాన్ని పక్కన పెట్టి స్త్రీలోని గొప్పతనాన్ని గుర్తించినప్పుడే ఈ భూమి ఒక స్వర్గంలా మారుతుంది. పిచ్చుక చెప్పిన ఆ నిజాలను మనం అబద్ధాలుగా మార్చే రోజు రావాలని కోరుకుందాం. అంటే స్త్రీలు గౌరవించబడే, పురుషులు తమ తప్పులను ఒప్పుకునే ఒక కొత్త సమాజం రావాలి. అప్పుడే మానవ జన్మకు ఒక సార్థకత ఉంటుంది. ఈ కథ ప్రతి మగాడి గుండెను తాకి వారి ఆలోచనల్లో మార్పు తెస్తుందని ఆశిద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, అష్టమి అనేది చాలా గొప్పతిది. అష్టమి రోజు ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలైతే మాత్రం వస్తాయి. ముఖ్యంగా ఎవరైతే కష్టాలతో, కన్నీళ్లతో బాధలు పడుతూ ఉన్నారో వారు ఈ అష్టమి రోజు ఉదయం సూర్యోదయ సమయంలో కానీ లేదా సూర్యాస్తమయ సమయంలో కానీ చక్కగా ఒక గాజు గ్లాసును లేదా స్టీల్ గ్లాసును లేదా రాగి గ్లాసును తీసుకోండి. మీకు ఏ గ్లాసు అందుబాటులో ఉంటే ఆ గ్లాసును తీసుకుని దానిలో మంచినీటిని పోయండి. మీరు త్రాగే నీటిని పోయండి. సగానికి నీళ్లు పోయండి. తర్వాత ఆ నీటిలో చిటికెడు కుంకుమను కూడా వేయండి. కుంకుమ గురించి అందరికీ తెలుసు. కుంకుమ చాలా శక్తివంతమైనది. అష్టమి రోజు కుంకుమ శక్తులు మరింతగా పెరుగుతాయి. మన కష్టాలను తీర్చే శక్తి కుంకుమకు వస్తుంది కనుక చిటికెడు కుంకుమను నీటిలో వేయండి. తర్వాత ఈ నీటిలోనే కొన్ని ఆవాలను కూడా వేయండి. వంటగదిలో ఆవాలు వాడుతారు కదా, ఆ ఆవాలు ఒక 1/2 స్పూను తీసుకొని నీటిలో కలపండి. ఎందుకంటే ఆవాలకు చెడును తొలగించే శక్తి ఉంటుంది. అష్టైశ్వర్యాలను ఆకర్షించే పవర్ ఉంది కనుక ఆవాలను విసిరేసి ఆ పైన చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా వేయండి. లేదా మామూలు కర్పూరాన్ని కూడా వేయండి. కర్పూరం గురించి అందరికీ తెలుసు. కర్పూరం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. కర్పూరం వేయటం వలన ధనం ఆకర్షింపబడుతుంది. ఇక చివర్లో చిటికెడు ధనియాల పొడిని కూడా ఈ నీటిలో వేయండి. ఎందుకంటే ధనియాల పొడి వలన జాతకాలు మారిపోతాయి, జీవితాలు మారిపోతాయి, దోషాలు పోతాయి. ఇలా ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేసి తర్వాత ఈ నీటిని తీసుకుని వెళ్ళి తులసి చెట్టు మీద చల్లండి. అంటే ఆకుల మీద, కొమ్మల మీద చల్లండి. మొత్తం నీటినంతటినీ కూడా చల్లేసి, అమ్మా తులసమ్మ, మాకు ఉన్న కష్టాలు కన్నీళ్లు తీరి మేము కూడా అందరిలాగా ఆనందంగా జీవించేలాగా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా మీ కోరికను తులసి చెట్టుకు చెప్పుకొని ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోండి. అంతే. అష్టమి రోజు ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే ఎంత పెద్ద కష్టాలు ఉన్నా తీరిపోతాయి. 24 గంటల్లో ఫలితం వస్తుంది. కన్నీళ్లు కష్టాలు పోయి ధన ద్వారాలు తెరుచుకొని వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. కనుక అందరూ అష్టమి రోజు తులసి మొక్క మీద దీనిని చల్లి కష్టాలను తొలగించుకొని లక్ష్మీ అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొందండి. ఈ బుధాష్టమి యోగం ఉన్న రోజున ఎలాగైనా సరే ఈ ఒక్క వస్తువుని కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు. వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది. శుభవార్తలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ధనం వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధన సమస్యలు పోతాయి. ధనానికి అస్సలు లోటు అనేదే రాదు. అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. కావాల్సినంత ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి బుధాష్టమి రోజు మర్చిపోకుండా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి.
బుధ అష్టమి రోజు ఈ వస్తువును కొని తెచ్చుకుంటే పట్టిందల్లా బంగారం అవుతుంది. తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. బుధుడి అనుగ్రహంతో మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండగలుగుతారు. మరి ఇంతకీ బుధాష్టమి రోజు కొని ఇంటికి తెచ్చుకోవలసిన ఆ వస్తువు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. బుధవారం అష్టమి కలిసి రావటం చాలా విశేషం. ఇలా బుధాష్టమి యోగం ఉన్న రోజున పచ్చటి రంగులో ఉండే ఫ్రెష్ యాలుక్కాయలను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ఆల్రెడీ ఇంట్లో యాలుక్కాయలు ఉన్నా పర్వాలేదు, ఈరోజు ఒక 5 లేదా 10 రూపాయలు పెట్టి చిన్న యాలుక్కాయ ప్యాకెట్ను అయినా సరే ఇంటికి తెచ్చుకోండి. ఈ యాలుక్కాయలు బుధుడికి సంకేతము. ఈరోజు తిథి వార నక్షత్రం బాగుంది కాబట్టి యాలుక్కాయలు కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది. వినాయకుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఎందుకంటే యాలుక్కాయలు చాలా విశేషమైనవి, మంచి సువాసనను కలిగి ఉంటాయి. దేవతలకు యాలుకలు అంటే ఎంతో ఇష్టం. అందుకే దేవతలకు పెట్టే ప్రసాదాలలో యాలుకలు వాడుతూ ఉంటారు. బుధాష్టమి రోజు ఏ సమయంలో అయినా సరే చిన్న యాలకుల ప్యాకెట్ను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకుంటే సకల ఐశ్వర్యాలు లభిస్తాయి, కష్టాలు పోతాయి, పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే ఈరోజు గణపతి వద్ద దీపారాధన చేసి పెసరపప్పుతో చేసిన ఏదో ఒక స్వీట్ని నివేదన చేసి ఆ ప్రసాదాన్ని అందరూ తింటే మంచిది. కాబట్టి బుధాష్టమి రోజు అందరూ కూడా ఈ పనులు చేసి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.